Hello cuties, welcome to Coffee with Kirtana, reporting from India. Yet another working day vlog చూసేద్దామా మరి చెల్లో అయితే ఇవాళ కూడా హరీబరిగా ఐ స్టార్టెడ్ టు మై ఆఫీస్ అనమాట. ఇంకా వర్కింగ్ డేస్ని అలా తప్పించుకోలేం కదా ఆఫీస్కి వెళ్ళకుండా. ఇన్ని డేస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే భలే క్యూట్ అనిపించింది. అంటే క్యూట్ అని కాదు కానీ కాస్త బోరింగ్ కూడా అనిపించింది. కానీ ఇంకా ఈ ట్రాఫిక్కి భయపడి లైక్ ఇంకా ఆ ఎన్విరాన్మెంట్కి అంటే ట్రాఫిక్కి ట్రావెల్ చేయలేక అలా వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఇంకా రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. బాప్రే అసలు ఎలా వెళ్ళాలో ఏంటో అని ఒక ఫుల్ ఆఫ్ ఇది ఉండే. సో ఇంకా మొత్తానికి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్ అయితే అంటే మళ్ళీ అలవాటు అయిపోయింది రోజు ఆఫీస్కి వెళ్ళడం. సో ఇంకా ఇవాళ అలాంటి ఆఫీస్ వ్లాగే అనమాట చూడబోతున్నాము. ఎప్పుడు ఎక్కవలసిన ట్రైను ఒక జీవితకాలం మిస్ అని అప్పుడు మనకైతే తెలుగు అదేమంటారబ్బా నాన్ డీటెయిల్ అనుకుంటా, నాన్ డీటెయిల్లో ఉంటుండే. సో అప్పుడు చదివిన దాన్ని ఏమంటారు, అప్పుడు చదివిన ప్రోవర్బ్ అంటారు, తెలుగులో ఏమంటారో కింద కమెంట్లో పెట్టండి. నానుడి అంటారు అనమాట. సో అప్పుడు చదివిన నానుడి ఇప్పుడు నా లైఫ్లో ఇంప్లిమెంట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినా అదే అండి మెట్రో స్టేషన్కి వెళ్ళినా నేను ఇలా వెళ్తానో లేదో ట్రైన్ అలా పాస్ అయిపోతూ ఉంటుంది. అబ్బా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఆ డైలాగ్ గుర్తొస్తుంటుంది అనమాట. ఐ స్టిల్ రిమెంబర్ మై తెలుగు టీచర్. మా తెలుగు టీచర్ భలే చెప్తారు క్లాసెస్. సో ఇంకా అందుకే నాకు ఇంకా ఆ ప్రోవర్బ్ అలా గుర్తుండిపోయింది. సో ఇంకా మొత్తానికి చెప్పాను కదా 2 ట్రైన్స్ పట్టుకొని దాని తర్వాత మళ్ళీ వాక్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము. ఆల్రెడీ ఒక ట్రైన్ ఎక్కేసాము, ఇంకా ఇది ఇంకో ట్రైన్ అనమాట. సో ఆ ట్రైన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము. సో అదనమాట మొత్తానికి ఏదో ఒకలాగా సెకండ్ ట్రైన్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా చాలా డేస్ తర్వాత సీట్ అయితే దొరికింది. హబ్బా దీన్ని అసలు వదలకూడదని ఇంకా కూర్చుని పోయాను. సో కాస్త రిలాక్సింగ్ అనిపించింది. వెళ్ళేటప్పుడు అంటే ట్రావెల్ చేయడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ ఇలా మనకి కంఫర్టబుల్గా సీట్ దొరకడం, ఇంకా ఇలా ట్రాఫిక్ లేకుండా జనాలు లేకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అప్పుడు ఎంత దూరమైనా అలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మరి మీరేమంటారు? మొత్తానికి నా ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. ఇంకా ఇలా నడకదారిలో ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ నడకదారి ఏదో తిరుపతి కొండెక్కిన పుణ్యం అన్న వచ్చేది. ఇప్పుడు చూడండి అలా కాస్త స్ట్రెస్, ఇలా కాస్త సన్నబడిపోతున్నాను. ఇలా నడిచి రోజు నడిచి అరే ఎవరన్నా ఉంటే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్సిల్ చేస్తే బాగుండే అనిపిస్తుంది ఫీలింగ్. కానీ అదేంటో ఆఫీస్కి రీచ్ అవ్వగానే మళ్ళీ ఆ ఫీల్ పోతుంది. అంటే అందరితో కలిసి అలా సరదాగా వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతారు? బట్ లిటరలీ నోవే డేస్ మెట్రో సిటీస్లో పాపులేషన్ చాలా అంటే చాలా బీభత్సంగా పెరిగిపోయింది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక పెద్ద హంట్ అనే చెప్పాలి. ఇంకా ఇలా ఎవ్రీడే ఒక ల్యాప్టాప్ వేసుకొని అలా దాని ముఖం చూసి బోర్ అయితే కొట్టేసింది. సో అంటే మనుషులతో మాట్లాడమే చాలా తగ్గిపోయింది అనమాట. సో వాట్ యు ఫీల్ మై సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ లైక్ హూ ఎవర్ వర్క్ విత్ ద ల్యాప్టాప్స్. సో మరి మీరేమనుకుంటారు? ఎప్పుడు చూసినా మనం ఆ డబ్బాలో ముఖం పెట్టి ఆ డబ్బాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మనుషులతో మాట్లాడడం చాలా వరకు తగ్గిపోయింది అనిపిస్తుంది. సో నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ అలా చేసి కూడా చాలా బోర్ కొడుతుంది. సో అలా బోర్ కొట్టకుండా ఇంకా లైక్ మ్యూజిక్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఐ డూ లిజన్ టు ద మ్యూజిక్ అనమాట. బట్ వర్క్ చేసినప్పుడు వినలేంలే. ఇంకా అలా వర్క్ అయిపోయిన తర్వాత లేదు ఇవాళ వర్క్ అలా మ్యూజిక్ వింటూ కూడా చేసుకోవచ్చు అని అనిపించినప్పుడు ఐ డూ దాట్. బట్ అలాంటి కేసెస్ చాలా రేర్గా ఉంటాయి. అండ్ ఈ మధ్య అస్సలే తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ అండ్ ఎవ్రీ మోడ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది స్ప్రింట్ మెథడాలజీనే ఫాలో అవుతున్నాడు. అంటే స్ప్రింట్ ఇన్ ద సెన్స్ మనకు ఒక టాస్క్ ఇచ్చి పర్టికులర్గా ఎన్ని డేస్ ఇస్తారు, ఆ డేస్లో నువ్వు చేయాలి. అప్పుడు నీకు లీవ్స్ తీసుకోవాలని అనిపించినా నువ్వు తీసుకోలేవు. మామూలు పద్ధతి కాదు అది, ఘోరమైన పద్ధతి. ఇంకా ఆ పద్ధతి చూస్తే ఫుల్ ఆఫ్ హేట్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఇలా సడన్ ప్లాన్స్ సడన్ ట్రిప్స్ అయితే వేసుకోలేము. ఫుల్ రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అదేదో జైల్లో పడి వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే ఈ డేస్లో నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు. దిస్ టైమ్ ఈజ్ ప్యూర్లీ డెడికేటెడ్ టు ద కంపెనీ వర్క్ అనమాట. సో అట్లుంటుంది. అంటే నాకు తెలిసి నాకు ఇంట్రడ్యూస్ అయింది ఇప్పుడే అనమాట. సో ఇంకా అలా కాసేపు కష్టాలు పక్కన పెడితే ఇంకా లంచ్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఇవాళ లంచ్లో మామూలు వెరైటీస్ లేవు. సో తెలిసిందే కదా మనం అలా ఫ్రెండ్స్తో మీట్ అవుతే. బట్ ఇవాళ మన ఫ్రెండ్స్ చాలా తక్కువ వచ్చారు. సో అందుకనే పెద్ద వెరైటీస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. బికాజ్ ఓన్లీ 2 మెంబర్సే కలిసాం కాబట్టి అన్ని వెరైటీస్ ఉండవు. సో ఇంకా అలా నా లంచ్ బ్రేక్ని అయితే ఫినిష్ చేసేసుకొని ఐ యామ్ అగైన్ గెట్ బ్యాక్ టు ద వర్క్ అనమాట. సో చేసి ఈ ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో అందుకని ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్
సో చాలామంది అడిగారు లైక్ టు విచ్ డొమైన్ ఐఎమ్ ఇంటూ అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే నాది వచ్చేసి హ్యాజ్ ఆఫ్ నో కరెంట్ డొమైన్ వచ్చేసి డేటా రిలేటెడ్ ఉంటుంది. సో అందుకే అంటే ఇట్స్ ఏ అంబ్రిల్లా టైప్ ఆఫ్ వర్క్ అనమాట. సో అందులో ఆల్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, అంటే నా టెక్నాలజీస్ వచ్చేసి ఈటీఎల్, బిగ్ డేటా, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్. సో ఇలా అంటే వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఎత్తుతూ ఉంటే ఒక్కొక్క స్కిల్ని మనము ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి, అంటే ఒక్కొక్క స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. సో అలా ల్యాడర్ ఎక్కిన కొద్దీ ఈ డొమైన్లో ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో అట్లా నా వర్క్ రిలేటెడ్ అయితే అదే అనమాట. సో ఎవరైనా ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి డొమైన్స్కి స్విచ్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఈటీఎల్ టూల్. అండ్ ఈటీఎల్ తర్వాత దానికి ఇంకా మీకు బాగా నచ్చింది ఈటీఎల్ అని అనుకుంటే యూ కెన్ గో విత్ ద బిగ్ డేటా టూల్స్ అనమాట. అంటే బిగ్ డేటా టెక్నాలజీస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ లేదు మనకి ఇంకా కావాలి అంటే యూ కెన్ యాడ్ క్లౌడ్ టు యువర్ ఈటీఎల్ స్టఫ్. సో అట్లా మనము ఒక ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే నా ప్రొఫైల్ బిల్డ్ చేయాలంటే దిస్ ఈజ్ వాట్ ఐ డూ. సో ఇక మొత్తానికి అలా మనం మాట్లాడుతూ ఇంటికైతే వచ్చేసాను. వర్క్ అయిపోయింది అని ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మన ఫేమస్ గురు పవన్ కళ్యాణ్ సార్ పాటలు వింటూ అలా నాకు ఇష్టమైన స్నాక్స్ తింటూ అలా నేనైతే కాసేపు ఎంజాయ్ చేస్తాను. సో దాట్ ఐ ఫీల్ లైక్ అంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ అంతా వీకెండ్ ఫాగ్ అంటే మర్చిపోవచ్చు కదా. సో హడావిడిలో పడి మార్నింగ్ నానబెట్టిన ఇవి ఏంటివి ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్ అయితే తినలేదు, మర్చిపోయాను. సో అందుకనే దాన్ని ఇలా ఫిల్టర్ అవుట్ చేసి ఇప్పుడు తినాలన్నమాట. సో అలా ఒక చిన్న కప్ ఆఫ్ చాయ్, ఇది అన్నమాట నా ఈవినింగ్ రొటీన్. సో ఇఫ్ ఐ హ్యావ్ ఏ టైమ్ అని అనడం కన్నా కూడా టైం చేసుకొని మరి యోగా చేయడం ఈజ్ లిటరలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇవాళ చేయలేదు, మిస్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక కాస్త వర్క్ ఉంటే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో అదనమాట, ఇట్లా ఉంటుంది ఒక వర్కింగ్ డే వ్లాగ్. అండ్ హ్యాజ్ ఐ సెడ్ లైక్ మీకు ఒక ప్రొఫైల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్రొఫైల్ ఏంటి అండ్ నా ప్రొఫైల్ ఎలా హయ్యర్ ల్యాడర్లో వెళ్ళిన కొద్దీ ఎట్లాంటి టెక్నాలజీస్ నేను చదువుకోవాలి అని చెప్పాను కదా. సో మీకు కూడా అలాంటి టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి. దానికి రిలేటెడ్ స్టఫ్ గురించి నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో సిరీస్లో నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. అదేంటంటే నేను నేర్చుకున్నవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. కానీ అక్కడ ఒక డౌట్ వచ్చింది. అంటే ఈ ఛానల్లోనే పెట్టడం బెటరా లేకపోతే ఇంకో ఛానల్ ఏమైనా సపరేట్గా ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం క్రియేట్ చేయాలా అని ఒక డౌట్ అయితే వచ్చింది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో నాకు వ్యాలిడ్ అనిపిస్తే ఐ కెన్ టేక్ ఇట్ అనమాట. సో అలా ఈవినింగ్ ఇలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఐ హెడెడ్ టువర్డ్స్ సమ్ వాక్ అనమాట. సో వాక్ ఈజ్ లిటరలీ ఇంపార్టెంట్ బికాజ్ టుడే ఐ మిస్డ్ మై యోగా సెషన్. అదనమాట గైస్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. అండ్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. కాఫీ విత్ కీర్తన సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా.